హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు చికెన్ పులుసునైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ పులుసు మనం ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం పులుసు పులుసుగా కూడా చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు టోటల్గా పులుసు, ఘాటైన పులుసు, జలుబు చేసినప్పుడు అట్లాంటప్పుడు ఆ పులుసుతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి చూసుకుందామండి. నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా నిమ్మకాయ ఉప్పుతో అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయ ఉప్పుతో కడగటం వల్ల దాంట్లో ఉన్న నీసు వాసన పోయి చికెన్లో ఒకలాంటి నీసు స్మెల్ ఉంటుందండి. అది మీకు అస్సలు రాదండి. చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు కొంచెంసేపు వాటర్ వేసి సాల్ట్ వేసి మీరు ఈ మసాలాలు వేయించుకునేంత వరకు కూడా నానబెట్టి చికెన్ని పెట్టండి. ఇప్పుడు మనం ఏమేమి మసాలా వేయాలి అని చూద్దామండి. ఇప్పుడు ఏమి వేయాలి అంటే ఒక 7 వరకు లవంగాలు తీసుకోండి. మనం చేసేది ఘాటైన పులుసు కాబట్టి 7-8 వరకు అయితే లవంగాలు తీసుకోండి. చెక్క ఒక 5-6 తీసుకోండి. ఒక బే లీఫ్, ఇది జీలకర్ర అండి, ఒక స్పూన్ వరకు తీసుకోండి. మిరియాలు ఒక స్పూన్ వరకు తీసుకోండి. 2 ఇలాచీలు, ఒక బడే ఇలాచీ, ఒక 15 వరకు జీడిపప్పులు. 15 వరకు అయితే జీడిపప్పులు తీసుకున్నట్లయితే మీకు మంచి టేస్ట్గా ఆ పులుసులో టేస్ట్ వస్తుందండి బాగా. ఒక 15 వరకు తీసుకోండి మీరు జీడిపప్పులు. వీటిలన్నిటిని కూడా లైట్గా వేయించండి. ధనియాలు ఒక స్పూన్ తీసుకోవాలండి. నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ లేదనుకోండి, ధనియాలు వేసుకోండి. ఇదిగోండి, గసగసాలు కూడా వేసుకోండి. కొంచెం లైట్గా వేయించి గసగసాలు ఒక స్పూన్ వేసుకోండి. మొత్తాన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుందామండి. మనం పులుసు కోసం, చికెన్ పులుసు కోసం అయితే ఒక పాన్ తీసుకొని ఒక 8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక బే లీఫ్ అయితే వేయండి. షాజీరా ఒక 30 స్పూన్ వరకు షాజీరా వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది మీకు పులుసు. 2 లవంగాలు వేయండి. 2 ఇలాచీలు వేసుకోండి. ఒక చెక్క ముక్కలు 2 వేసుకోండి. చిన్న మరాఠీ మొగ్గ వేయండి. మరాఠీ మొగ్గ మీరు పౌడర్లో వేయచ్చు, కానీ మరాఠీ మొగ్గ వేయటం వల్ల కర్రీ కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం బ్లాక్ ఇష్యూగా వస్తుంది. అందువల్ల నేను మరాఠీ మొగ్గ ఇలా సపరేట్గా వేస్తాను. ఇదిగోండి, మరాఠీ మొగ్గ అట్లా తీసుకోండి. నేను దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ దేంట్లో అని కూడా నేనైతే ఈ మరాఠీ మొగ్గని పౌడర్ చేయనండి, అలా డైరెక్ట్గా వేసేస్తాను. టోటల్గా కర్రీ అంతా చేంజ్ అవుతుంది మనకి. ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. ఇవి లైట్గా వేయించుకోండి. ఇవన్నీ మనం వేసినవన్నీ షాజీరా అవన్నీ మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని 5 ఉల్లిపాయలని అతి సన్నగా చాప్ చేసుకున్నాను. ఇంక మీకు కూరలో పులుసులు కలిసిపోతాయండి. పులుసు అయితే అద్భుతంగా ఉంటుంది. మొత్తం వేసేసుకోండి. 5 ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. ఎట్లా వేయించాలి అంటే కలర్ చేంజ్ అయ్యేవరకు మనకి వేయించుకోవాలండి. కలర్ అయితే మీరు టోటల్గా మనకి పలావులు వేసుకుంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఉంటుంది కలర్, ఆ కలర్ వచ్చే వరకు మీరు వేయించారంటే మీకు పులుసు అద్భుతంగా ఉంటుందండి. ఈ పులుసుని మీరు జలుబు చేసినప్పుడు అలా అప్పుడు తిన్నారంటే జలుబు ప్రవహించిపోతుందండి. అంత ఘాటైన పులుసు అనమాట ఇది. మీరు కూడా పెట్టుకోండి. ఇది ఇలాగా బాగుంటుంది. అసలు మనకు తినటానికి కూడా పలావులో తినొచ్చు, కొబ్బరి అన్నంలో తినొచ్చు, దేంట్లో అయినా తినొచ్చు అండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. సరే, ఎర్రగా వేగిపోయిన ఉల్లిపాయలు అయితే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన పోయే వరకు కూడా వేయించుకోండి. పచ్చివాసన చూసారా, ఉల్లిపాయలు ఎంత రెడ్గా వచ్చిందో. మనం ఇంకా ఈ మసాలా అల్లం వేయించేలోకి ఇంకొంచెం వేగుతాయండి. మనం లాస్ట్లో ముందే ఎందుకు వేయలేదు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనొచ్చు. ఎందుకు వేయలేదండి, అడుగు పట్టేస్తూ ఉంటుంది, అడుగు ఎక్కువ. అందువల్ల నేను ముందు లేదండి, తర్వాత ఉల్లిపాయలన్నీ వేగినాక వేసాను అనమాట. ఇప్పుడైతే మనం నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ని ఈ విధంగా మనం పిండేసేసి తింటేసాను. మీకు అసలు చికెన్లో నీసు వాసన కానీ ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మీరు వైట్ రైస్లో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది ఘాటుగా. పసుపు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు కొంచెం వేసుకోండి. మనం తాలింపులో ఇవన్నీ వేయలేదు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు సపరేట్గా వేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మనం పులుసులో ఇలాగే వేయాలి.
ఇవ్వండి. ఇట్లా అయితే మీకు మూత పెట్టి మగ్గనివ్వండి. మీకు మసాలా వచ్చేసి ముక్కలకు బాగా పట్టుకునేలాగా మగ్గనివ్వండి. ఒక టేబుల్ స్పూన్ వరకు స్పూన్ వేసానండి, సాల్ట్ వేసానండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. స్పూన్నర వరకు కారం వేస్తున్నాను, ఎందుకంటే మిరియాలు వేసాను నేను. లేదు మీరు ఇంకా ఘాటు తినాలి, ఇంకా మేము తింటామంటే ఇంకో 2 స్పూన్లు వేసుకోండి. సరే, 2 స్పూన్ ఫుల్గా టేబుల్ స్పూన్ వేసి, నేనైతే స్పూన్నర వేసాను. ఇప్పుడు మొత్తాన్ని కూడా మగ్గనివ్వండి. చూసారు, ఇప్పుడే మీకు ఘాటుగా మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు కారం అన్ని ముక్కలు పట్టే వరకు కూడా మనం అలా మూత పెట్టి కొంచెం పెట్టుకున్నట్లయితే మీకు ఉప్పు కారం పట్టేస్తుంది ముక్కలకి. ఎందుకంటే మళ్ళీ పులుసులో మీకు చప్పగా ఉండకూడదు ముక్క. కాబట్టి సాల్ట్ కొంచెం మీరు ఎంత వేసుకోవాలి చూసుకోండి. సాల్ట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, బాగా బీపీ వాళ్ళు నేను వేసింది సరిపోతుంది. బీపీ లేని వాళ్ళు కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే మసాలాలు ఉన్నాయి కదండి, అవి ఆ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసేసుకోండి. ఘాటు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఈ మసాలాలో నుంచే వస్తుంది. టేస్టు ఘాటు అన్నీ వస్తాయండి దీంట్లో. మీరు కొబ్బరిలో తిన్నారంటే అదిరిపోయిద్దండి కర్రీ. ఏదైనా సరే దేంట్లోకైనా పూరి చపాతి దేంట్లోకైనా సెట్ అయిపోద్దండి. ఘాటుగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు జలుబు చేసి అట్లా ఉన్నట్లయితే ఇట్లా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మసాలాలన్నీ మనకి ముక్కలకు పట్టుకునేలాగా ఉప్పు కారం పట్టుకునేలాగా ఇక్కడే మనం వేయించేస్తున్నాం కదా. ధనియాల పౌడర్ ఇంకొంచెం వేసానండి, ధనియాల పొడి. ఎందుకంటే మనం ముందు పౌడర్లు వేసాం, అయినా కూడా నేను కొంచెం వేసాను. ధనియాల పౌడర్ అనేది మంచి అరోమాగా ఉంటుంది పులుసుకి. ఇప్పుడు వాటర్ ఇదిగోండి, ఇటువంటి దాంట్లో నేను ఒక 2 పోసానండి ఫుల్గా. అంటే పెద్ద గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అది. దాన్ని ఏదో అంటారు, లోటా ఏదో అంటారండి. దాంతో 2 పోసాను. 2 ఫుల్గా పోసేసి చక్కగా బాగా ఉడకనిద్దాము పులుసుని. చూసారు కదా, గుమ్మలాడే చికెన్ పులుసు ఉడికిపోతుందండి కొత్తమని. ఇంకా స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఘాటు స్మెల్లోనే ఆ ఘాటు వచ్చేస్తుంది మీకు. ఇంకా తింటే మాత్రం ఇది ఘాటుగా ఉంటుంది. వింటర్లో అలాంటప్పుడు ఇలా చేసుకుంటూ తింటూ ఉండండి. మీకు చూసారు కదా, ఆ మాత్రం పులుసు అలా ఉండాలండి. పులుసు ఉంటేనే మీకు పులుసు మనం చేసుకున్న పులుసుకి బాగుంటుంది. ఇవి చూసారు కదా, రెడీ అయిపోయిందండి మీకు. ఇంకా లాస్ట్గా ఫైనల్ టచ్గా మనం కొత్తిమీర వేసుకుందాము. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ పులుసు అయితే మీకు రెడీ చేసి చూపించానండి. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఇలా చక్కగా చేసుకొని ఘాటుగా దేంట్లో అయినా తినండి మీ ఇష్టం వచ్చినట్లుగా, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు దేంట్లోకైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు నాకు. చూసారు కదా, గుమ్మలాడిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.